మందు సిగరెట్లు తాక్కండి, పోతారు. పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఒక్కసారి మనం తీసుకున్న నిర్ణయాలు మన జీవితాన్ని మార్చేస్తాయి. అలా నేను తీసుకున్న నిర్ణయం నా జీవితాన్ని మార్చేసింది. వీడు నా ఫ్రెండ్ మని ఇంజనీరింగ్ చదువుతున్నాను. బైక్ ఉంటే చాలు అమ్మాయిలు పడిపోతారని నేను ఫీలింగ్. వీడు నా ఫ్రెండ్ నాని. సొంతంగా ఆటో కొనుక్కోవాలనేది వీడి కోరిక. వీడి నందు. ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా ఒక సొంతంగా స్టూడియో ఓపెన్ చేయాలనేది వీడి కోరిక. ఇంకా నేను మా అందరిలో కాస్త కోస్తా సెటిల్ అయ్యానంటే అది నేనే. ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తున్నాను. ఏంటి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనుకుంటున్నారా? కాదండి, ఊరి మీద బేవర్స్తో తిరుగుతున్నాను. సరే డాక్టర్, ఎలా అయినా సరే అరేంజ్ చేస్తాను. రేపు సాయంత్రం అందరూ నందుగడి ఇంటి దగ్గర రండి. ఎలా వచ్చా? యోగ్గా రమ్మన్నాడు, అందుకే ఇలా వచ్చాను. అవునా? ఉన్నది తప్ప నుంచి కాల్ చేస్తాను. హలో, అరే ఎక్కడున్నారా? బయట నన్ను ఇంటి దగ్గర ఉన్నావా? నరేంద్ర గడు వచ్చాడా? ఇడొచ్చుడు. సరే నేను వస్తున్నాను. సరే. నువ్వేంటలా వచ్చా? ఏమమ్మా, యోగి గారు పిలిచాడు, ఏదో పని ఉందని. నిన్ను కూడా పిలిచాడా? పిలిచాడు మా. సరే వస్తాను, వెయిట్ చేయండి. ఈలే కాలు కానీ పిల్లలు తిరిగేస్తున్నారు. అవునా, అందరిని ఒకేసారి రమ్మని వింటరా? కొంచెం సీరియస్ మ్యాటరా, అందుకే అందరం ఒకేసారి రమ్మన్నా. నీకు తెలుసు కదా, అమ్మ ఆపరేషన్ కోసం 4 లక్షలు కావాలని. నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి. ఇంకా 2 లక్షలు రేపట్లో ఎలాగైనా కావాలా? మరి అయితే వాళ్ళని రమ్మన్నా. వాళ్ళకు కూడా డబ్బులు అవసరం ఉంది, అందుకే వాళ్ళని కూడా రమ్మన్నా. నా దగ్గర ప్లాన్ ఉంది. అమలైతే మొత్తం మన లైఫే మారిపోతుంది. అవునా? ఏట్రా ప్లాన్? ఇంతవరకు మనం ట్రై చేయడానికి ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అవునా? ఏటది? రాబరీ. అవునా? నువ్వు సూపర్ రా. నాకైతే మాత్రం ప్లాన్ నచ్చలేదురా. నువ్వు వచ్చినా రాకపోయినా ఇదే జరుగుతుంది. సరేలే, నీ అందరూ ఒకటైపోతే నేను మాత్రం చేస్తాను. వస్తానులే. రేపు పొద్దున్న 10 గంటలకి బ్యాంక్ మేనేజర్ ఇంట్లో రాబరీ. మీ అబ్బా అంతకైతే కొడతారా? ఇంట్లోనే ఆగదు. అయితే ఆవేశపడు, లేదంటే మాట్లాడు. రెండు ఒకేసారి చేసావు అనుకో, ఇక్కడ తంతే ఆడు పడిపోతావు. అమ్మ ఆపరేషన్ కోసం దాచుకుని డబ్బులు ఎవరో దొంగతనం చేశారా? అవునా? నేను సీరియస్గా ఉంటే నీకు కామెడీగా ఉందిరా. కాకపోతే ఏంటి బా, ఎవడింట్లోనో దొంగతనం చేయాలనుకుంటే మన ఇంట్లోనే దొంగతనం జరిగింది. కామెడీ కాకపోతే ఇంకేట్రా? నేనేదో నా బాధ చెప్పుకుందాం అనుకుంటే నువ్వేంట్రా ఇలాగా? సరేరా, ఫీల్ అవ్వకు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేయాలో కూడా తెలియట్లేదురా.
చూసావా, నీ వరకు వచ్చేసరికి ఎంత ఫీల్ అవుతున్నావా? మనం ఒకరి ఇంట్లో దొంగతనం చేద్దాంటే మన ఇంట్లోనే దొంగతనం జరిగింది అనుకుంటాం, కానీ దొంగతనం చేయడం అంత ఈజీ కాదురా. దొంగతనం చేయడంటే మనం లాభపడ్డాం కాదు, కుటుంబం మొత్తం బాధపడ్డాం. ఇది అర్థమైన ఎవడో దొంగతనం చేయాలి. నిజంగా నువ్వు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది నేను ఎంత తప్పుగా ఆలోచించాను. కానీ ఇప్పుడు నా పరిస్థితి అర్థం కావట్లేదురా. ఓ పక్క అమ్మ ఆపరేషన్ కోసం దాచుకుని డబ్బులు పోయి, ఇంకో పక్క ఏం చేయాలో దారి కూడా తెలియట్లేదు. టెన్షన్ పడకరా, డబ్బులు పోలేదు, దారి ఉంది. అంటే దొంగతనం చేయించింది నేనే, అమ్మ ఆపరేషన్ కావాల్సిన అమౌంట్ సెట్ చేసింది నేనే. ఎందుకురా? ఒక ఇంట్లో దొంగతనం జరిగితే కుటుంబం మొత్తం ఎంత బాధపడతారో నీకు మనకు తెలియకుండా చేసాం. సరే, నిజంగా నువ్వు సూపర్ రా. నీకంటే కాదు కదా. పద. ఎందుకే మన ఎర్రాల సంగతి ఏం చేద్దాం? వాళ్ళకి చెప్పి చూద్దాం, లేకపోతే ఇలాగే మనం ప్లాన్ చేద్దాం. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్, మనలో చాలామంది అవసరాలకు తప్పులు చేస్తుంటారు, కానీ మనతో పాటు ఒక మంచి మిత్రుడు ఉంటే ఆ తప్పు చేయనివ్వడు.